నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నేను రెండోసారి అఖండ తాండవం చూశాను నిన్న రాత్రి కూడా. ఎక్కడా కేకలు తగ్గలేదు, ఎక్కడా అరుపులు తగ్గలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నన్ను అడ్డంగా ట్రోల్ చేశారు అందరూ కూర్చుని, ట్రోల్ చేశారు ఒక్కొక్కళ్ళు. బాలకృష్ణ గారు అభిమానిగా నేను మాట్లాడితే బయట అందరికీ ఏం మాట్లాడుతున్నారండి? మాట్లాడేటప్పుడు నేనేమన్నాను? సినిమా చూస్తుంటే నాకు మైండ్ పని చేయలేదు అన్న. నేను తప్పేంటి? ఈరోజు చెమ్మచెక్క ఆడుకున్నాం, ఇంకో నిమిషంలో ఇద్దరు కూర్చుని పప్పానం తింటారు అనే దరిద్రపు సీన్లు తీసే సినిమా ఎరా నడుస్తున్నప్పుడు కూర్చొని నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఒక ఉత్కంఠతతో ప్రతి ఒక్క అభిమాని థియేటర్లో పిచ్చిగా ఎంజాయ్ చేసి థ్రిల్గా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు చప్పట్లు, కేరింతలు, తమన్ మ్యూజిక్తో మైమరిసిపోయి మ్యూజిక్ కొడతానే ఉన్నారు అని చెప్పిన మాటలు ట్రోల్ చేస్తారా? సెన్స్ ఉందా? నేను చెప్పింది ఏంటి? సినిమా అంత సూపర్గా ఉంటుందని, లోపల మనకు తాండవం మొదలవుద్దని. సెన్స్ ఉందా? నేను ఇచ్చిన ఫిగర్స్ గురించి కూడా ట్రోల్ చేశారు. ఇదంతా పక్కన పెట్టండి. ఆ ట్రోలర్స్కి రిప్లైతో సహా నేను ఇప్పుడు వచ్చాను. కొంతమంది రివ్యూలు చేస్తున్నారు. బ్రో, బాలకృష్ణ అభిమానులరా, మీరు కూడా నాతో పాటు ఒక్కసారి వినాలి. కూర్చుని సినిమా బాగాలేదు, మొదటి హాఫ్ లాగింగ్ ఉంది, ఏదో ఉండాల్సినట్టు ఉంది. మొదటి హాఫ్ అంత లాగింగ్గా లేదు. మొదటి హాఫ్ సెకండ్ హాఫ్ మీద కంపేర్ చేసుకుంటే కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత నుంచి సినిమా ఒక ఫ్లోలో రెచ్చిపోతుంది కాబట్టి. నా అర్థం కాదు. ప్రతి ఒక్కళ్ళు ఐసాక్ న్యూటన్ తీసుకొచ్చి ఏమైపోయింది లాజిక్ అర్థం, వేర్ ద లాజిక్ ఎండ్స్ యూ విల్ ఫైండ్ డివినిటీ అండ్ గాడ్. యూస్లెస్ ఫెలోస్, అది కూడా తెలీదా మీకు? ప్రతి దాన్ని ప్రశ్నించాల్సిన విషయం గురించి ప్రశ్నించరు. అందరూ గాడిదల్లాగా ఫాలో అవుతారు. దేవుడి విషయం వచ్చేటప్పటికి మాత్రం ప్రశ్నలు, లాజిక్లు, ఈక్వేషన్లు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పవర్. డూ యూ రియలైజ్ దాట్? హైందవ ధర్మం గురించి మాట్లాడారు కూర్చుని ఆయన. ప్రతి ఒక్కళ్ళు విశ్వాసం నింపారు ఈ సినిమాలో. లాజిక్ కావాల్సి వచ్చిందా ప్రతి ఒక్కళ్ళకి? చిన్న లాజిక్ మాట్లాడతాను. సినిమాలో శివుడి తాండవం లాగా బాలకృష్ణ గారు నటిస్తే మీరందరికీ లాజిక్ కావాలంటారు. ఎందుకంటే శివ పవర్ గురించి ఆయన డీప్గా వెళ్ళి ఎనలైజ్ చేసి జనాలకి హిందుత్వం అనేది ఒక రిలీజన్ కాదు, హైందవ ధర్మం అనేది ఒక లివింగ్ లైఫ్ స్టైల్. కామన్ సెన్స్ ఉందా? హిందూ అనేది ఒక రిలీజన్ లేనేలేదు ఈ రోజు దాకా. హైందవ ధర్మం మాత్రమే ఉంది మనకి. దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటా శివుడు తాండవాన్ని, శివ శక్తి, ఆయన కోరుకున్న వెంటనే హనుమంతుడి శక్తి కూడా వస్తుంది. అంత యోధుడు, అంత అఘోరా క్యారెక్టర్ వేశారు బాలకృష్ణ గారు. ఆ సినిమాలో హైందవ ధర్మం గురించి అంత బాగా చెప్పారు. ఏది ఎక్స్పెక్ట్ చేయలేమంటే దాంట్లో లాజిక్ కావాల్సి వచ్చిందా? గొర్రెల మంద లాజిక్ కావాల్సి వచ్చిందా మీ అందరికీ? నేను అపారమైన విశ్వాసం నాకు పుణ్యక్షేత్రాల మీద ఉంటాయి, శక్తిపీఠాల మీద ఉంటాయి. దాంట్లో లాజిక్లు ఎదుగుతాం వెళ్ళి. నేను ఉంటాను. ఇప్పుడు నేనే చెప్తున్నా ఈ మాట. ఏడుకొండలవాడ వెంకటరమణ నన్ను కాపాడు అని అంటాను. కాపాడుతాడో లేదో లాజిక్ లెస్కుంది. తిరుపతి మెట్లు అందరూ మీరు నడిచేలా ఎక్కుతున్నారంటే అంటే మండదా మనకి? లాజిక్ కావాలి అక్కడ. వేర్ ద లాజిక్ ఎండ్స్ దేర్ అరైజెస్ దేర్ ఇస్ గాడ్ మ్యాన్. మీ కళ్ళకు అర్థం కానప్పుడు దాన్ని పిచ్చిగా ట్రోల్ చేయడానికి ఒక మీమర్ కంటెంట్లా చేస్తారు ఈ సినిమాని. రివ్యూలు ఇచ్చే వాళ్ళందరికీ తల నొప్పి వచ్చిందా? అది చూడమనేపో. మీరు కట్ చేయని టికెట్లు అక్కడ ఏం లేదు. తాండవం వెళ్ళింది, అది సూపర్ హిట్ అయింది కాబట్టి ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. వెనకమాల పెట్టింది నేను బుక్ మై షో వాళ్ళు రిలీజ్ చేసిన బ్యానర్ ఒకసారి చూడండి. ఇక్కడ 500K టికెట్స్ బుక్డ్. ఇదేంటి? ప్రివ్యూలకి ఫస్ట్ డేకి మాత్రమే 500,000 లెక్కలు వచ్చా వేసుకోండి. నేనేదో పొరపాటున ఆ రోజు కూర్చుని 3 కోట్ల టికెట్లు అనేది పొరపాటున ఒక ఎక్సైట్మెంట్లో బాలకృష్ణ గారి ఫ్యాన్గా ఎమోషనల్ ఫ్లోలో ఒక తప్పు చెప్తే ట్రోల్ చేస్తారు నన్ను. కూర్చోండి, ఇంకా ప్రతి సినిమాకి ట్రోలర్ చేసిన వాళ్ళకి నేను పర్ఫెక్ట్గా పట్టుకుంటా. ఇక నుంచి తీగ లాగుతా. ఇంకొకసారి నా విషయానికి వస్తే చెప్తారా? ఏమంటారు ఈ ఫిగర్స్ని? కళ్ళు బయర్లు గమ్మినాయి. అప్పుడు ఓన్లీ బుక్ మై షోలో 500K టికెట్స్ చెప్పండి. ఇప్పుడు లెక్క వేసుకోండి. బోడి డిస్ట్రిక్ట్ టాప్స్ కలపలా, థియేటర్కి డైరెక్ట్గా వెళ్ళి చేసిన బుకింగ్ కలపలా, ఇంకా కొన్ని హైపర్ లోకల్ ఏరియాస్ కలపలా, వరల్డ్ వైడ్ కలపలా.
అఖండ తాండవం ఈరోజు కర్ణాటకలో 1/5 మూవీ కింద రిజిస్టర్ అయింది. ఫస్ట్ డే ₹1 కలెక్ట్ చేసింది తెలుసా. నాన్ లోకల్ లాంగ్వేజ్ కింద ప్లే చేసిన హిందీ అయితే పిచ్చికి పోతున్నారు ఈ సినిమా చూసి. ఎందుకని మీకు ఈ సినిమా నచ్చిందంటే ఎందుకంటే వాళ్ళ రూట్స్ కి సంబంధించిన మూవీ, వాళ్ళ ఆథెంటిసిటీకి సంబంధించిన మూవీ చేస్తారని చెప్పారు. దాని పేరు తీసుకెళ్ళి బాలకృష్ణ గారు ఈరోజు జోక్లా బాలయ్య బాబు సినిమా మీద. చూడండి సెకండ్ బ్యానర్ 59.5 crores గ్రాస్ వరల్డ్ వైడ్ డే 1 అండ్ ప్రీమియర్. ఇంకేమంటారు, నోరు పడిపోయిందా, పనిచేయదు కదా బ్రెయిన్లో, ఇంకా సర్క్యూట్స్ దొబ్బేస్తాయి కదా. 100 crores క్లబ్లో ఈ సినిమా వెళ్తుందని చెప్పింది నేనే. ఒకవేళ ఈ సినిమా 196 కోట్లు దాటకపోతే అప్పుడు నేను చెప్తా. తమాషాలు చేస్తున్నారా? సెకండ్ ఆగండి బ్రో, వాటర్ తాగొచ్చి దులపాల్సింది చాలా ఉంది నాకు ఇక్కడ. బాలయ్య బాబు అభిమానులారా మీరు కాళ్ళకు కూర్చోకుండా కింద కొట్టండి జై బాలయ్య లోపు. కింద ట్రోల్స్లో రాస్తున్నారు అదర్ హీరో ఫ్యాన్స్ అంట. అయితే ఏంటి బాలయ్య బాబు గారు అభిమాని నేను, నా హీరో కింద వస్తుందని నేను తెలీదా? నువ్వు వచ్చి చెప్పాలా? నువ్వు వెళ్ళి నీ సంక్రాంతి ముగ్గులు ఆడుకో. ఏంటిది బాలకృష్ణ గారి యాక్షన్ ఏంటది? అసలు ఆయన యాక్షన్ దేంతో చేశారు తెలుసా? నిన్న కళ్ళతో. సినిమా చూసిన వాళ్ళందరూ ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎలా చేసావయ్యా బాలయ్య యాక్షన్ నువ్వు అని. ఈ రోల్లో ఇండియాలో ఎతకండి, కమెంట్స్లో రాయండి ప్రతి ఒక్కళ్ళు, ఎవరు చేయగలుగుతారు ఈయన రోల్ రాయండి. ఇండియా మొత్తం మీద ఈయన రీప్లేస్మెంట్ యాక్టర్ ఈ సీన్ చేయడానికి, ఈ సినిమా చేయడానికి, ఈ జోనర్ చేయడానికి బాలకృష్ణ గారు తప్ప ఎవరైనా ఉన్నారా? గర్వంగా చెప్పుకున్నా నేను బాలయ్య బాబు అభిమానులని. పిక్కడ పడే ట్రోల్సా పెట్టబా. కింద కూడా వచ్చి మేము కొట్టేది ఏంటో తెలుసా దాంట్లో కమెంట్, జై బాలయ్య, జై అఖండ. నెగిటివ్ రివ్యూవర్స్ అంట, స్పూఫ్ మేకర్స్ అంట, మీమర్స్ అంట, ట్రోలర్స్ అంట, కొంతమంది బాయ్కాట్లు అంట. ఇంతకంటే మీరు పీకేదేం లేదు. ఎందుకంటే ఈ తాండవం ఇప్పుడే ఆగబోట్లేదు. ఈ తాండవం రెచ్చిపోతూనే ఉంటుంది ప్రతిరోజుకి. జనాలు పిచ్చోళ్ళై వస్తారు సినిమా బయటకి. హైందవ ధర్మం గురించి నేర్చుకుని వస్తారు చాప్టర్స్ ఇక్కడి నుంచి. మన దేశం ఏంటో, మన దేశకున్న గర్వకారణాలు ఏంటో ప్రపంచానికి చాటి చెప్పడానికి తీసిన ఒక గొప్ప డైరెక్టర్ యాక్ట్ చేసి దాంట్లో లీనమైపోయి బాలకృష్ణ గారు ఎక్కడున్నారని ఎత్తుక్కోవాల్సి వస్తుంది సినిమా చూసే ప్రతి ఒక్కరికి. దాంట్లో కనిపించేది ఓన్లీ అఖండ. అలాంటి సినిమాని జోక్ చేస్తారా? అవునులేండి, హెలికాప్టర్ ఫ్యాన్ కిందకేసి కొట్టారు కదా బాలయ్య గారు, బాధ కూడా చాలా మందికి వస్తుంది. అండ్ ఈయన తప్ప ఈ సినిమా ఎవరు చేయలేరన్న బాధ కూడా చాలా మందికి ఉంటుంది. రాదు, ఇది చేయాలంటే నువ్వు లీనమైపోవాలా, నువ్వు నమ్మాలా, నువ్వు హైందవ ధర్మంలో జీవించాలా, అప్పుడే చేయగలుగుతావు ఇలాంటి రోల్స్. మీరందరూ కూడా ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ ట్రోలర్స్ పరిస్థితి ఏంటి? రెండోది, మనం ఎంతవరకు టచ్ అవుతాం 1 వీక్ కలెక్షన్ దాకా మనం ఇప్పుడే ప్లాన్ చేయొద్దు. జస్ట్ సెకండ్ డే కలెక్షన్ ఎంత టచ్ అవుతుందో బాలకృష్ణ అభిమానులారా మీరు కింద రాయండి. మీరందరూ ఇంకా సినిమా చూడలేదా, చూసారా, కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ బ్రో ఎక్కడ తగ్గకుండా జై బాలయ్య కమెంట్ మాత్రం మ్యాండేటరీగా పెట్టాలి మనం. జై బాలయ్య.